నాటు పడవలో ప్రమాదం జరిగిందో దాని మీద ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి వాళ్ళ నిర్వాహకులకి అన్నిటికీ కూడా చూడమని చెప్పేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సెక్షన్స్ ఉండడం వల్ల ఆయన మమ్మల్ని ఇక్కడ పంపించారు. మేము ఎంక్వైరీ చేసాం. రాత్రి కూడా అక్కడ మా కార్యకర్త కూడా వెళ్ళి దగ్గరుండి దినేష్ గారు వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఓవర్లోడ్ అంటే పడవలో యాక్చువల్గా 20 మంది బయలుదేరదామని అనుకున్నారు, ఎక్కించుకున్నారంటే తీరా చూసుకోకుండా ఓవర్లోడ్ అవుతున్నారు. అందులో 8 మందిని దింపేయడం జరిగింది. ఆ 12 మంది కూడా ప్రయాణం చేయడం మధ్య నిన్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఈ బ్రాందీ షాపులు సెలవు కారణంగా అక్కడికి వెళ్ళి మద్యం సేవించి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం ఒకటి. ఈవేళ పడవ ఏంటన్నది మనం ప్రయాణం చేసే ముందు కూడా చూసుకోవాలి. అందులో లైఫ్ జాకెట్ ఉందా లేదా, సారంగా కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా, ఎవరైతే పడవలో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది. లైసెన్స్ లేకుండా పడవ లైసెన్స్ ఉండాలి, అలాగే అది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ చూసుకుని అదే ఏపీ టూరిజం అయితే ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సో మనం ఏ పడవ పడితే ఆ పడవ తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి ఈ ప్రమాదాలు తెచ్చుకుంటే పరిస్థితి ఎలాగ ఉంటుంది. 2 చనిపోయారు. దీని మీద పోలీసు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. ఆ విషయాన్ని కూడా డిఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది.